హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ సాఫ్ట్ స్పాంజ్ ఇడ్లీలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీ పిండి ఇంట్లో లేనప్పుడు ఇడ్లీలు తినాలనిపిస్తే ఇలా చక్కగా ఒక 10-15 నిమిషాలలో ఈజీగా ఇడ్లీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా దానికోసం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు దాకా ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అంటాం కదండి, సూజీ రవ్వ, అదే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకునేది. 1 కప్పు బొంబాయి రవ్వకు గాను 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు మరీ పుల్లగా లేకుండా కాస్త ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఉప్మా రవ్వ అలాగే పెరుగు రెండింటిని కూడా బాగా కలపాలి. ఇప్పుడే మనము వాటరు, సాల్ట్ ఇవేమీ యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఉప్మా రవ్వని కొద్దిగా పెరుగులో నాననివ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయండి. మనకి ఉప్మా రవ్వ కాస్త మెత్తబడుతుంది. ఇది కాస్త మెత్తబడేలోపు మనం ఒక సింపుల్ చట్నీ రెసిపీ ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న 1/2 కప్పు దాకా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ అంటే ఒక 1/4 కప్పు దాకా పుట్నాల పప్పు, అలాగే తినే కారాన్ని బట్టి ఒక 3 లేదా 4 దాకా పచ్చిమిర్చి, అలాగే ఒక 3 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా చింతపండు, ఒక చిన్న పిచ్చి చింతపండు వేసేసి ఫస్ట్ వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టి తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మీకు కావాలనుకున్న కన్సిస్టెన్సీకి అనుగుణంగా చట్నీని ప్రిపేర్ చేసుకునేసి ఇలా పోపు పెట్టేసుకోవడమే. పోపులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి పోపు పెట్టేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా చాలా క్విక్గా ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ అయ్యేలోపే మన రవ్వ కూడా కాస్త మెత్తబడి ఉంటుంది. చూసారు కదా, వాటర్ అంతా పీల్ చేసుకునేసి ఇప్పుడు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం ఇడ్లీ పిండికి ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈనో సాల్ట్ వేసుకోండి. ఈనో ఫ్రూట్ సాల్ట్ జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అండి. మీరు ఇంకా ఎక్కువ స్పాంజీగా కావాలనుకుంటే మొత్తం ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసి కొద్దిగా నీళ్ళు వేసేసి బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకోవడం వల్ల లోపల మనకు ఎయిర్ బబుల్స్ అని ఫామ్ అయ్యి ఇడ్లీలు బాగా స్పాంజీగా వస్తాయి. ఇవి ఈనో సాల్ట్ వేసి కలిపిన తర్వాత వెంటనే ఇడ్లీలు వేసేసుకోవాలండి, పక్కకు పెట్టకండి బ్యాటర్ని. ముందుగానే ఒక ఇడ్లీ పాత్ర తీసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసేసాను. తర్వాత ఇందులోకి మన ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు రవ్వకు గాను 1 ప్లేట్ ఇడ్లీలు, అలాగే కొద్దిగా పిండి మిగిలిందండి. అలాగే నేను ముందుగానే ఇడ్లీ పాత్రను పెట్టేసి వాటర్ వేసేసి బాయిల్ అయ్యే వరకు నీళ్లు మరిగించుకున్నాను. ఇప్పుడు అందులో మన ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. మనం రెగ్యులర్ ఇడ్లీలు ఎంత టైంకి అయితే కుక్ అవుతాయి అంతే టైంకి కుక్ అయిపోతుంది. కొద్దిసేపటి తర్వాత మూత తెరిచి చూసినట్టయితే ఇడ్లీలు అయితే కుక్ అయిపోయాయండి. జస్ట్ ఒక ఇడ్లీని కాస్త ఇలా ప్రెస్ చేసి చూస్తున్నాను, ఎక్కడ తేమగా అయితే లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఇడ్లీలని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఒక షార్ప్గా ఉన్న గరిటె తీసుకునేసి ఇలా ఇడ్లీలని సెపరేట్ చేసేసుకోవడమే. మనం రెగ్యులర్ ఇడ్లీలతో వీటి టేస్ట్ని కంపేర్ చేయలేమండి, ఎందుకంటే రెగ్యులర్ ఇడ్లీలు మనము పప్పు వేసి అలాగే పిండిని పులియబెట్టి చేసుకుంటాం కాబట్టి ఇంకాస్త ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి, అలాగే కాస్త హెల్దీ కూడా. బట్ మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో పాటు సర్వ్ చేసుకోవడమే. ఇన్స్టెంట్గా చేసుకున్నప్పటికీ కూడా ఇవి బాగా స్పాంజీగా ఉన్నాయండి, అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి. బట్ వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత మనకు కాస్త గట్టిగా అయినట్టు అనిపిస్తే అలాగే కాస్త ముద్దగా అనిపిస్తాయి. వేడిగా ఉన్నప్పుడు తినేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో ఈనో సాల్ట్ వేసాం కాబట్టి కాస్త ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బాగా స్పాంజీగా ఉన్నాయండి. డెఫినెట్గా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.